సంవత్సరం మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుడి స్తోత్రం. మరి మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మనము వాక్యాలను ధ్యానించుకుందాం. దేవుడి స్తోత్రం. ఈ 2026లోని చాలా మంది ఏమనుకున్నారంటే 2025లో గతించిన సంవత్సరంలో ఈ వచ్చే సంవత్సరము ఏవో సాధిద్దాం, అలా చేద్దాం, ఇలా సంపాదిద్దాం, ఏదో చేద్దాం అని అనుకున్నాం చాలా మంది. కానీ వాళ్ళు కొంతమందికి వాళ్ళకి అవకాశము ఇవ్వలేదు దేవుడు. మరి మనకే ఎందుకు అవకాశం ఉన్నాడు అంటే మన వలన ఏదో చేయించాలి అనే ఆలోచన దేవుడికి ఉంది కాబట్టి మనకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. ఈ రోజంతా ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు గొప్పతనమా? ఏం తగ్గరు? మనకు గొప్పతనం. ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే, ఇంత హాయిగా ఉన్నామంటే, రక్షణ పొందుకొని చక్కగా నడుస్తున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మనం ఏం చేయాలి? దేవుడికే మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజంతా ఆరోగ్యంగా ఉన్నాము, శాంతి సమాధానం ఉన్నాము, చక్కగా ఉన్నామంటే ఈరోజు మనము మరి వర్షాలు టైం పడుతున్నాయంటే, పంటలు పడుతున్నాయంటే, చక్కటి నీళ్ళు వస్తున్నాయంటే, చక్కటి గాలి వస్తుందంటే మరి అది దేవుని యొక్క కృపే. దేవుడికైనా ఒక 2 సెకండ్లు కళ్ళు మూసుకుంటే ఏమవుతాం? మన అందరూ కూడా చనిపోతాం. కానీ దేవుడు తన సజీవమైన రెక్కల కింద మనం ఎలా ఉంచాడు? చాలా జాగ్రత్తగా ఉంచాడు, కాచి కాపాడనమాట. కోడి యొక్క తన పిల్లలు ఎలా కాచి కాపాడుతుంది? రెక్కల కింద కాపాడుతుందట. వర్షం వచ్చినప్పుడు ఆ పిల్లలు చదవకుంటారట, రెక్కలా చదువుతుంట. ఆ రెక్కలు ఎప్పుడైతే కోడి ఎప్పుడైతే చాపితే ఆ రెక్కల కింద ఏమవుతుంది? పిల్లలు అందులోకి వచ్చేస్తాయట. ఎంత ప్రేమ అంటే ఆ యొక్క కోడిని ఎవరు కలుగు చేశారు? దేవాది దేవుడే కలుగు చేశాడు. అంటే ఆ దేవుని యొక్క ప్రేమను పిల్లల మీద ఉంచింది ఎవరు? కోడికి దేవాది దేవుడే. దేవుడి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో జాగ్రత్త ఉండండి. జాగ్రత్త ఉండాలా? మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో దేవుడు ఏర్పరచినటువంటి మరి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది పునాది. క్రైస్తవ జీవితానికి పునాది. ఉదాహరణకి పునాది అంటే కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. ఈ బిల్డింగు స్టాండర్డ్గా ఉండాలి అంటే, మరి కొంతకాలం మరి నిలిచి ఉండాలి అంటే, మరి ఈ యొక్క బిల్డింగ్కి ఏది మనం పునాది, ఏది ప్రాముఖ్యత అంటే పునాది ప్రాముఖ్యత. అంతేనా? అంటే పునాది ఎంత గట్టిగా వేస్తామో బిల్డింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంతేనా? పునాది చక్కగా మంచి మెటీరియల్ తోటి, మంచి ఐరన్ తోటి, మంచి సిమెంట్ తోటి పునాది మనం ఎంత గట్టిగా కట్టుకుంటామో అంత బిల్డింగ్ మనము కట్టుకుంటాం. అంటే మొట్టమొదటి ఇప్పుడు బిల్డింగ్ బాగుండాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? పునాదికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. కానీ పునాదికి ఇవ్వకుండా పునాది ఏదోలా కట్టిస్తామన్నా గోడలు కట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. పునాది బలంగా ఉండాలి. పునాది మీద హైట్లో వేసుకుంటారు. ఇప్పుడు సాగర్ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు పునాది ఏం చెప్పినప్పుడు పునాది తర్వాత మనం వేసుకోలేము. పునాది గట్టిగా వేయాలనుకున్నా తర్వాత వేసుకోలేము. ముందే స్టాండర్డ్ వేసుకోవాలి, ముందే ఒక హైట్ లేపుకోవాలి. తర్వాత లేపుతా ఉన్నా సరే
లేపలేవని పదే 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 చెప్పినప్పుడు కూడా వినలేదు. ఏవైతే పొద్దున్న రోడ్లు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కాకుండా ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో కనీసం ఒక 5 అడుగులు రోడ్డు వచ్చేస్తుంటుంది మరి ఆ హైట్. అప్పుడు ఎప్పుడైతే రోడ్లు హైట్ వేసాయో అవి ఇల్లు అవుతుంది, డౌన్ అయిపోతుంది. అందుకనే తర్వాత చేయలేనిది ముందే మనం చేసుకోవాలి. ఈ వాళ్ళు, ఈ మెటీరియల్, ఈ పెయింట్లు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. పునాది అర్థమాలు వేసుకోలేం, పునాది అర్థమాలు వేసుకోలేదు, అది స్టాండర్డ్ వేసుకోవాలి. కాబట్టి ఒక బిల్డింగ్కి మొట్టమొదటి ప్రాముఖ్యత తీసుకోవాలి అంటే పునాదికి మనము వేసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే పిల్లలు బాగా చదవాలంటే, మన పిల్లలు బాగా చదవాలంటే ఏముండాలి? మొట్టమొదటి ఏముండాలి? పిల్లలు బాగా చదవాలంటే ఏముండాలి? వెరీ గుడ్. తప్పని కొట్టుకోలే, అక్షరాలు నేర్చుకోవాలి. అంతేనా? అక్షరాలు నేర్చుకుంటే మనకు పాఠాలు బాగా వస్తాయి. పాఠాలు మరి బాగా రావాలంటే పునాది ఏంటి? అక్షరాలు. అంతేనా? అక్షరాలు వస్తేనే మన పాఠాలు మనము బాగా చదువుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. అలాగే ఇంకా మనకు తెలియవలసింది ఏంటంటే, ఈరోజు రైతు పంట పండిస్తున్నారు. రైతు పంట పండిస్తున్నారు అంటే ఏమి కావాలి? రైతుకి విత్తనాలు కావాలి. దేవుని స్తోత్రం. అంటే ప్రతి దానికి కూడా మొదట ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మొదట ఇస్తే అది శాశ్వతంగా కొంతకాలం అది మన ముందుకి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయా? అంటే మొట్టమొదటి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత. ఇవన్నీ కూడా ఇంతవరకు చెప్పింది అంతా కూడా భౌతికమైనది. ఏంటంటే ఈ 60-70 సంవత్సరాల చిన్న జీవితానికి కలిగినటువంటి మొట్టమొదట ప్రాముఖ్యత నేర్చుకున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక వెలుగులో మనం క్రైస్తవులుగా మనం విశ్వాసంగా బలంగా ఉండాలి అంటే మొట్టమొదటి చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటి పనులు చేయవలసిన పనులు ఏమిటంటే క్రైస్తవులుగా మన పిల్లలు బాగా చదివించి ప్రయోజనం చేయాలనుకుంటాం. మంచిలేదు, మంచి ఆలోచనే. అలాగే మన బంధువులు బాగా చూసుకోవాలనుకుంటాము. మనం అందరినీ కూడా బాగానే చూసుకుంటాం. అమ్మ నాన్న బాగా చూసుకోవాలనుకుంటుంటాం. అన్నదమ్ములను బాగా ప్రేమించాలనుకుంటాం. అక్క చెల్లెలు బాగా ప్రేమించాలనుకుంటాం. ఇవన్నీ మంచిదేనా? ఇవన్నీ కూడా మంచిదే. అయితే వీరన్నిటికీ మించింది ఒకటి ఉన్నది. ఏమిటంటే మనం మొట్టమొదటిగా దేవుడిని మొట్టమొదటిగా ప్రేమించాలి. దేవుడి స్తోత్రం. కొంతమంది ఏమంటారంటే తల్లి, తండ్రి, గురువు అని చెప్తూ ఉంటారు. ముందేమో తల్లి అంట, రెండోది తండ్రి అంట, మూడోది గురువు అంట, 4వ స్థానం ఎవరు పెట్టారు? దేవుడు 4వ స్థానం పెట్టొచ్చా? మొదటి స్థానం రావాలనికి. అసలు నీ తల్లి ఎలా వచ్చింది? నీ తండ్రి ఎలా వచ్చాడు? గురువు ఎలా వచ్చాడు? దేవుడు కలుగు చేస్తేనే అందరూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి మనం మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అందుకనే మార్కు సువార్తలోని చక్కటి మాటలు ఉన్నాయి. చూడండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయంలోని మాటలు ఉంటాయి. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మరి బంగారు మాటలు. ఈరోజు మీకు కొన్ని బంగారు మాటలు నేను మీకు వినిపించి నేను ఒక ముందుకు వెళ్తాను. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 28 12 శాస్త్ర
దాసులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. మన జీవితంలో మన పిల్లల్ని మనము ప్రేమించకూడదని ఉద్దేశం కాదు, మన బంధువులను ప్రేమించకూడదని కాదు, మన స్నేహితులను ప్రేమించడే కాదు, మన బంధువులను ప్రేమించడే కాదు, వీళ్ళందరినీ ప్రేమించాలి, వీళ్ళందరినీ కూడా మనం ప్రేమించాలి. వీటికి మించి ఎవరు ప్రేమించాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుని స్తోత్రం. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానము, మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలట? దేవుడికి ఇవ్వాలట. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మాట ఏమిటంటే, క్రైస్తవులుగా మనము ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానము లేక మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి అంటే దేవాది దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడే పుట్టించాడు. దేవుడే పుట్టించకపోతే మనం లోపలికి వస్తామండి రావు. కాబట్టి మనం ఇవ్వవలసింది ప్రాముఖ్యత కానీ మొట్టమొదటి కానీ ఎవరికి ఇవ్వాలా? మన ప్రాముఖ్యత దేవునికే ఇవ్వాలా. తర్వాతే కుటుంబం, తర్వాతే నీ భార్య, తర్వాతే నీ భర్త, తర్వాతే నీ పిల్లలు, తర్వాత నీ మనవుడు మనవరాలు, తర్వాత నీ బంధువులు, తర్వాత స్నేహితులు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. లోకం అంటుంది మొట్టమొదటి తల్లిని పూజించాలంటుంది, రెండోదేమో తండ్రిని పూజించమంటుంది, మూడోదేమో గురువట, నాలుగో స్థానంలో పెట్టాడు మానవుడు దేవుణ్ణి. మానవుడు దేవుణ్ణి ఎన్నో స్థానంలో పెట్టాడు? నాలుగో స్థానంలో పెట్టాడు. ఎంత అవివేకము, ఎంత పొరపాటు, ఎంత పాపము. ఎందుకంటే దేవుడు లేకపోతే నీ తల్లి ఎక్కడది? దేవుడు లేకపోతే నీ తండ్రి ఎక్కడ? దేవుడు లేకపోతే నీ గురువు ఎక్కడ? అర్థం కావట్లేదు జనాలకి. అందుకనే మనం క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే దేవుడు తర్వాత ఎవరైనా సరే. మొన్న ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఏ ఇంటర్వ్యూ జరిగిందో క్రైస్తవులు ఇంటర్వ్యూ చేసేది ఒక వినాయకుడి, మీరు అసమానం దేవుడికి వస్తుంది, ప్రభుత్వం దానికంటారేంటి, కుటుంబం కంటే దేవుడు ఎక్కువ అని వినాయకుడు అడిగితే ఆ క్రైస్తవులు చెప్పాడు, ఎస్, కుటుంబం కంటే అమ్మ నాన్న కంటే నా దేవుడి కన్నా ఎవరు ఎక్కువగా తెలిసేది. దేవుడి స్తోత్రం. దేవుడిని ఆ విధంగా మనం భయపరచాలా. అదేంటంటే దేవుడి అమ్మ నాన్నని పుట్టించారు కదా, అవును పుట్టించారు కాబట్టి అమ్మ నాన్నని గౌరవిస్తాను అన్నాడు. నా దేవుడి తర్వాత ఎవరైనా సరే నా దేవుడికి ఎవరు ప్రాముఖ్యత ఇస్తాను, నా దేవుడికి ఎవరు ప్రథమ స్థానము నా తల్లి తండ్రి తర్వాతే అని సమాధానం చెప్పాడు. క్రైస్తవులు చెప్పాడు. ఆ విలేకరి ఆశ్చర్యపోయాడు. మీకేమైనా మెంటలా అన్నాడు. మెంటల్ కాదు, మరి జ్ఞానం అని దేవునికి ఇవ్వాల్సిందండి. లోకం ఏమంటుందంటే, లోకము అందరినీ ప్రేమించమంటుంది. ప్రేమించాలా? ఎవరి తర్వాత? దేవుని తర్వాతే. అందుకనే ఆ కిందని వెంటనే నిన్ను పోలే నీ పొరుగు వారిని కూడా
ప్రేమించమంటాడు. పొరుగు వారిని విడిచిపెట్టమని చెప్పాడా? పొరుగు వారిని ద్వేషించమని చెప్పాడా? పొరుగు వారి మీద కోపడమని చెప్పాడా? లేదే. తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ చెప్పింది. కానీ ఎవరి తర్వాత? దేవుడు తర్వాత తల్లిదండ్రులు సన్మానించాలి. దేవుడు ప్రక్కన పెట్టి నీ అమ్మ నాన్నని సన్మానించడం కాదు. దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వవలసినటువంటి మొదటి స్థానము దేవుడు మనము ఇస్తే అప్పుడు మన తండ్రికి ఎంత పొంగిపోతాడో. దేవుని స్తోత్రం. మన దేవుడు పొంగిపోయే దేవుడు. ఎందుకంటే మనం ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో బంధువుల దగ్గర చుట్టాల దగ్గర ఎన్నో రకాల ఇరుసుపడవచ్చు. కానీ ఎంత ఇరుసుపడినా, ఎంత బాధపడినా మన తండ్రిగా వలసినటువంటి స్థానము దేవుడిదే. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. ముఖ్యమైన స్థానం ఆయనకు ఇవ్వాలి. ఆయన తర్వాత వెళ్ళకూడదు. కాబట్టి క్రైస్తవులుగా మనం కొన్ని విషయాలు ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మరి ఈ 2026 దేవుడు మనం ప్రవేశపెట్టాడంటే అది మన గొప్పతనం కాదు, మన ఆలోచన అంతకంటే కాదు. దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుని స్తోత్రం. ఆయన కృపగా ఉంది కాబట్టి 2026 దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆయన మనం మహిమపరచడానికి. దేవుని స్తోత్రం. ఆయన మనం ఎల్లప్పుడూ కూడా మహిమపరుస్తూ ఉండాలి. మనం తులసివేసి విడిచే వరకు కూడా ఆయన మనం మహిమపరుస్తూనే ఉండాలి. ఎందుకని? ఆయన మనల్ని కన్నాడు. కన్న తండ్రి. ఆయన కన్న తండ్రి అయినా. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుడికి వలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. అలాగే రెండో పాయింట్ అంటే మనకి మనం దేవుని యొక్క రాజ్యము రాబోతున్నది. ఇదంతా కూడా దేవుని రాజ్యం మరి జరగబోతుంది. ప్రేమ వల్ల ఇప్పుడు దేవుని రాజ్యము పరోక్షంగా జరుగుతుంది. అంటే పరోక్షంగా అంటే సంఘాలు కడుతున్నాం కదా, ఇది దేవుని రాజ్యం. మనది ఏ రాజ్యం ఇది? దేవుని రాజ్యము. ఈ రాజ్యం ఎటువంటిదంటే పరోక్షంగా జరుగుతుంది. దేవుని రాజ్యము. ఉదాహరణకి మోడీ గారు వచ్చి ఇదిగో కనిపించిన సూర్యుడు నమస్కారం పెట్టంటే మనం పెడతామా? మనం పెట్టాం. మనం అంటాము ఆ సూర్యుడిని కలిగించే ఆ దేవుడికి నమస్కారం పెడతాం తప్ప సృష్టికి మనం తల పెట్టబడతాం. దేవుడి స్తోత్రం. ఎందుకని? ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని అన్నిటినీ కళ్ళు చేసిన దేవాది దేవుడికి మనం మొట్టమొదటి స్థానం ఇస్తాం. దేవుడి స్తోత్రం. ఆయన తర్వాతే కంటికి కనిపించే ప్రకృతి మనం పూజ చేయమంటాం. కొడతాంటున్నా కొట్టుకో, చంపుతారా చంపుకో అంటే మన రాజ్యం అటువంటి రాజ్యం ఉంది. పరోక్షంగా జరుగుతుంది మన రాజ్యం. మరి ప్రత్యక్షంగా కూడా రాజ్యం రాబోతుంది. ఆ ప్రత్యక్షంగా రాజ్యం మరి వస్తుంది కాబట్టి ఆ రాజ్యంలో ఉండాలి కాబట్టి మనం రోజు బాధపడుతున్నాం. ఇప్పుడు అపవాది రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అపవాది రాజ్యంలో చాలా మంది చిక్కిపోయారు. పొలాగా చిక్కిపోయి కొంతమంది అందులో నుంచి రాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడికి కూడా చోటు ఉండలేదు. అదే దేవుడిని చోటు ఇస్తే దేవుడి రాజ్యంలో ఉంటారు. దేవుడి రాజ్యంలో నడిచిన వాళ్ళందరూ కూడా కొంతమంది కష్టాలే కన్నీరే ఉంటుంది. కాబట్టి ప్రేమ వాళ్ళ మనము మొట్టమొదటిగా ఏం చేయాలంటే మొట్టమొదటిగా డబ్బు కోసం వెళ్ళడం కాదు, బంగారు కోసం వెళ్ళడం కాదు, ఆస్తి కోసం వెళ్ళడం కాదు. అంటాడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదటి వెతకనంటాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇవన్నీ కూడా దేవుడే స్వయంగా చెప్పిన మాటలు. ప్రవక్త చెప్పిన మాటలు కాదు. ఎవరంటే 6 పైనుంచి ఏమంటుందంటే 25 చదివితే బాగుంటుంది. పైనుంచి చదివేస్తాము. ఏంటంటే
మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నిటినీ మీకు అనుగ్రహించును. మనం మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనం దేని వెతకాలట? ఆయన రాజ్యాన్ని మనం వెతకాలట, ఆయన నీతిని వెతకాలట. రాజ్యము నీతి, నీతి రాజ్యము, ఈ రెండు వెతకాలట. ఈ రెండు వెతికితే మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళక 25 చదవండి. అందులో ఎవరు అంటే మనం మళ్ళా కొంతమంది శరీర సంబంధమైన కోరిక కోసం ఉన్నాం, ఆలోచిస్తున్నాం ఎలా బ్రతకాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమిటో ఆలోచించుకుంటున్నామంట. మనం ఏమి తిన్నామో ఏమి ధరించుకున్నామో ఆలోచించుకుంటున్నామంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఒకటే ఒక మాట చెప్పాడు దేవుడు, పైకి చూడమన్నాడు. పైకి చూడమని ఏమంటే ఆ పైన ఆకాశ పక్షులట ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ అలా వెళ్తున్నాయట. ఎలా వెళ్తున్నాయట? ఆకాశ పక్షులట ఒకే లైన్గా సంతోషముగా సమాధానంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో ధైర్యంతో అలా వెళ్తున్నాయట. అంటే కింద ప్రజలండి వాటిని చూడండి, ఎంత ఉల్లాసంగా వెళ్తున్నాయో, ఎంత ఉత్సాహంగా వెళ్తున్నాయో, ఎంత లైన్ వెళ్తున్నాయో, ఎంత సమాధానంగా వెళ్తున్నాయో వాటిని చూడండి. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? వాటిని ఎవరు పోషిస్తున్నారు? ఆకాశ పక్షుల్ని ఎవరు పోషిస్తున్నారు? వాటికి ఏమి విత్తనాలు అక్కడ వేస్తాయి? అవి ఏమన్నా ధన సమకూర్చుకుంటాయా? అవి ఎవరు దాచుకుంటాయా? అయినా అవి చక్కగా ఆరోగ్యంగా పరిపాలనగా ఎంత హాయిగా ఉత్సాహంగా పెడుతున్నాయి. వాటికంటే మీరు నా ప్రియ బిడ్డలు, నేను పోషిస్తాను. ఎందుకంత చింత, ఎందుకంత వేదన? అది లేదు, ఇది లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఇంటి కట్టలేదు, కరెంటు కట్టలేదు, గ్యాస్ లేదు, ఇవన్నీ చింత అవసరం లేదు. ఎందుకంటే మనం కష్టపడాలి, మనం కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళు కష్టపడే సరే మీకు ఒక కొద్దిగా ఉందా? నీ భారము యెహోవా మీద మోపము. అందుకని చూడండి మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 25 చూడండి ఒకసారి. అందువలన నేను మీకు యేసు అంటారు, అందువలన నేను 6:25 మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పుకునేమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గురించి ఏమి ధరించుకోమని మీ దేవుడు చేరును చింతపడపడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేవుడు గొప్ప కాదా? ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. చూసారా ఎంత ఉదాహరణ ఇచ్చాడు? ఆకాశ పక్షులు చూడమంటున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎట్లా విత్తమంట, అవి పంట పోసుకోవట, అవేమో గొడవలు దాచుకోవట. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుని స్తోత్రం. వేటిని పోషిస్తున్నాడు? ఆకాశ పక్షులు ఎవరు పోషిస్తున్నారు? దేవుడే పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులు దేవుడు పోషించిన వాడు మనల్ని పోషించలేదా? మనకి ఏంటంటే అంగులు ఆల్మటాలు కావాలి, మేకప్ కిట్లు కావాలి,
వస్త్రాలు కావాలా, ఇల్లు కావాలా, బంగారం కావాలా, తినడానికి ఏమో వేటులు కావాలా, ఏసులు కావాలా, శరీర సంబంధాలు కోరికన్నీ కావాలి. కాబట్టి మనకి కష్టాలు. శరీర సంబంధాలు కోరుకుంటే మనం ఉన్నాయి కాబట్టి మనకి కష్టాలు. ఇవేమి లేకపోతే మనం ఏ కష్టాలు లేవు. మనకి గొంతమ్మ కోరికలు ఎక్కువ. ఫ్యాన్తో సరిపెట్టుకోము. మనకి ఏం కావాలి? ఎండాకాలం వస్తే ఏసీ కావాలి. సైకిల్లో సరిపెట్టుకోలేము, మోటార్ బైక్ కావాలి. అంతేనా? పక్షులకి ఏం కావాలా? పక్షులకి ఇవేమి అవసరం లేదు. జబ్బు వస్తే ఏ డాక్టర్ వస్తాడు అక్కడికి? కాబట్టి ఒక్కరు చదువు వస్తాడు మాట 26 నుంచి. ఆకాశ పక్షులను చూడండి, విత్తమంట, కొయ్యమంట, కోటలో కూర్చుకోమంట. ఆయనను మీ పనులకు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే పక్షుల కంటే వాటికంటే బహు శ్రేష్ఠ. అంటే వాటికంటే మీరు నా ప్రియులు, నా చేతులతో చేసినటువంటి నా కుమారులు, నా కుమార్తె అంటున్నాడు. ఏమంటాడు? నా ప్రియులు అంటే నా కుమారులు, నా కుమార్తెలు. నేను నా స్వరూపమందు మిమ్మల్ని కలుగు చేశాను. ఎలా కలుగు చేశాను? నా సొంత చేతులతోటి. మరి మీకు రూపాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? నేను రూపాన్ని ఇచ్చిన వారిని నేను పోషించనా? ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను కదా. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా? వాటిని పోషించినప్పుడు మీకు ఎందుకు చింత? అందుకే నేను ఎప్పుడు చింతపడలేదండి. ఇప్పుడే కాదు, నేను దేవుని తెలుసుకుని మించుగా ఒక 4 సంవత్సరాలు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుందండి. ఎప్పుడు కూడా అది లేదు, ఇది లేదు, ఈ రాగు ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది అని ఎప్పుడు చింతపడలేదు. దేవుని చదువు చెప్తున్నాను. ఏంటంటే నా చింత దేవుని పని చేయలేకపోతున్నాను చెప్తున్నాను అంతే. అయ్యో దేవుని పరిచయలను బాగా వాడలేకపోతున్నానే, దేవుళ్ళను ఉండలేకపోతున్నానే అని చెప్తే ఉండేది. ఇదో సాక్ష్యం కావాలంటే మా ఆడలో ఉంది. ఉప్పు లేదు, పప్పు లేదు, ఎప్పుడు చెప్తాం ఎప్పుడు లేదు. దేవుణ్ణి కనపరచలేకపోతున్నా నా బాధ. ఉన్న డబ్బులతో ఏం చేసేవాడిని అంటే కరపత్రాలు రాసేవాడిని. కరపత్రాలు రాసి అందరికి ఉచితంగా ఇచ్చావు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నేను కష్టపడి, నేను నా కుమార్తె కష్టపడ్డాం. మేము ముగ్గురు డబ్బులతో పత్రికలు ప్రింట్ చేసి రాసి దేవుడి సంస్థ రాసి అవన్నీ కూడా ఉచితంగా ఇచ్చాం. ఆయా ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో పత్రికలు రాసి ఉంటాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చే కూడా అనేకగా సువార్తిస్తున్న వారికి బృందాలు నేను అందరూ ఉచితంగా ఇచ్చాను. ఇప్పటికీ అదే పని. ఆ పత్రికలే 1వ రోజు మా అబ్బాయి శాంపుల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా అతికించాడు. అవన్నీ కూడా జ్ఞాపకాలతో. కాబట్టి నేను ఎప్పుడు కూడా చింతపడలేదు. నేను దేవుడిని తెలుసుకున్నట్టు మొట్టమొదట మరి ఈ యొక్క వచనాలు నాకు చాలా ఇష్టమైనది. ఈ వచనమైన బలపరుస్తుంది నా జీవితంలో. చింతపడలేదు. అది కట్టలేదేంటి, అది కట్టలేదు, అది లేదు, ఇది లేదు, పప్పులు ఇప్పుడు ఏమీ లేదు. దేవుని కనపరచలేకపోతున్నాను. అయ్యో దేవుని కనపరచలేకపోతున్నా. బైబిల్ ట్రైనింగ్ అయ్యాం, 8 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అయ్యో నా పరిస్థితిని అక్కడక్కడ నేను సువార్తలుగా వాడబడ్డాను. అక్కడక్కడ నేను సేవకులుగా జీతాన్ని పనిచేస్తాను. కానీ ఇండివిజువల్గా చేయలేకపోతున్నా. నేను బాధ ఉండిపోయేది. ఆ బాధ వల్ల దేవుడు తీర్చేశాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి ఆకాశ పక్షి చూడమంటే ఆకాశ పక్షి ఇది నాకు ఎంత ఇష్టమాట అంటే అంత ఇష్టమాట. ఇదే కదా ప్రభా, ఆ ఆకాశ పక్షులు ఎవరు పోషిస్తారు? అవి ఎంత ఉల్లాసంగా వెళ్తాయి, ఎంత హాయిగా వెళ్తాయి, ఎంత ఒక లైన్ ఒక క్రమంగా వెళ్తే ఆరోగ్యంగా వెళ్తాయి. క్రమం తప్పిపోయి ఆకాశ పక్షులు. మనమైతే క్రమం తప్పుతాం, మన మనుషులు కాబట్టి. అందుకే అంటాడు ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తమంట, పంట కోసుకోమంట, ఊళ్ళలో దాచుకోమంట, అయినను వాటిని పోషిస్తున్నాను. వాటికంటే మీరు
తర్వాత మీలో ఎవరైనా చిందించడం వల్ల తన ఎత్తు మోడు ఎక్కువ చేస్తున్నారు. వస్త్రంలో గురించి మీరు చింతపడినారా? వస్త్రాల గురించి ఎందుకు చింత? ఎలా ఎదుగుతున్నావో ఆలోచించండి. గడ్డి పువ్వులు ఎలా వస్తున్నాయి? గడ్డి పువ్వులు వాటిని ఎవరు నీళ్ళు వేస్తున్నారు? ఎవరు గొప్ప తవ్వుతున్నారు? ఎవరు పట్టేస్తున్నారు? ఆ గొప్ప పువ్వులు చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉంటాయో. అన్నీ కూడా ఉదాహరణ ఇస్తున్నాం. ప్రకృతిలో ఉదాహరణ. ఆకాశం ఏమో ఆ పక్షులు చూపించాడు, నేలలేమో గడ్డి పువ్వులను చూపించాడు. దేవుని స్తోత్రం. అదే 31 కాబట్టి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుదామో అని చింతింపుకుని అన్యజనులు వీటిని అన్ని విషయమే విచారించున్నారు. అన్ని జనులు విచారిస్తారయ్యా, అది లేదు ఇది లేదు అని విచారణ. ఎవరు కొట్టింది విచారణ? దేవుని కుమారుడుగా దేవుని బిడ్డ మనకు ఉండాలా? మనకు ఉండకూడదు. ఈ విచారణ ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి అనే విచారణ ఎవరికి ఉంటుందంటే మనకు ఉండకూడదు. ఎవరికి ఉండదంటే అన్ని జరుగుంటుంది, మనకు కాదు. మన దేవుని యొక్క కుమారులము కుమార్తెలము. మనకెందుకు చింత అని అంటాడు. ఒకవేళ చింత ఉందా, మీ చింతను తీసివేయండి, మీ చింతనంతా కూడా తీసివేయండి అని దేవుడే స్వయంగా మనకు మాటిస్తున్నాడు. మనతో మాట్లాడుతా ఈరోజు 2026 సంవత్సరంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆయన చింతపడకండి. పైనేమో ఆకాశం చూసి పక్షులు చూడమన్నాడు, కిందనేమో గడ్డి చూడమన్నాడు. వాటిని ఎవరు పోషిస్తున్నారు? మీరు వాటికంటే పోషించారు కదా. ఎందుకు మీ చింత ఎలా? అన్ని చదువు విచారించాలంటే అర్థం ఉంది. మీకెందుకు విచారణ, మీకెందుకు ఇబ్బందులు, మీకెందుకు చింత అని దేవుడే మనం ప్రశ్నిస్తున్నాడు ఈరోజు 100 సంవత్సరంలో. అందుకే మనం చింతించకూడదు. అయ్యేమంటారా? వీటి విషయం విచారిస్తారు. ఇవన్నీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకానికి తెలియదు. ఆయనకి ఆహారం కావాలని తెలీదా? వస్త్రం కావాలని తెలీదా? ఇల్లు కావాలని తెలీదా? మీకు ఏమి కావాలని తెలీదా? మరి ఎందుకు? ఆయన తెలుసు కదా మాకు ఏం కావాలో. ఎందుకు చింత? ఎందుకంత వేదన? ఎందుకంత బాధ? మనం అన్నీ కావాలి మనకి అని తెలుసు. మనం చెవులు తినంటే ప్రార్థన ఉంటాయి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకోవాలి. ఏడు ప్రార్థన చేసుకోవాలి. నాకు ఇల్లు లేదు ప్రభువా, కారు లేదు ప్రభువా, ఏసు లేదు ప్రభువా కాదు. ప్రభువా నీ నీతిని వెతకాలైనా, నీ రాజ్యాన్ని వెతకాలైనా, ఈ రెండు వెతుకుతారంట. దేవుడు మీకు ఏమేమి కావాలో అన్నీ ఇస్తాడట. దేవుని స్తోత్రం. చూడండి, ఆ మాట తెలుసుకున్నా చూడండి. కాబట్టి మీరు ఆ రాజ్యమును నీతిని మొదట చేయవలసిన పనిని మొదట వెతకాలి. క్రైస్తవులుగా మనం చేయవలసిన పని మొట్టమొదటిగా దేవుని మనం కొనియాడుతూ ఉండాలా. దేవుని మనము ఆయన ఆనందిస్తూ ఉండాలా. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవుని ప్రథమ స్థానము ఆయనకి ఇస్తే మనకు అన్ని ఇస్తాడైనా. మనం చేయవలసిందంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలి. అని వెతికితే ఎవరు ఏమన్నీ మనకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 100 సంవత్సరంలో ఆయన మనకి బహుమతి
బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మనకు కావాలని తెలిసాయి. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటి మనం ఇచ్చాక వెతకాలంట. అలా వెతుకుతామా?